మీకు సూసైడ్ చేసుకున్న చందు ఏ విధంగా తెలుసు? మాకు ఒక 5 ఇయర్స్ నుంచి తెలుసు. 5 సంవత్సరాలు తెలుసు అన్న. ఎక్కడి నుంచి? మాకు అదే బస్సులకెళ్ళి తెలుసు. అదే బస్ నుంచి. ఎట్లా ఉండేదన్న ఆయన ప్రవర్తన? అంటే ఫ్యామిలీలో ఇంకో రిలేషన్ సంథింగ్ అని చెప్పేసి ఏదో అంటున్నారు. అది మంచి వ్యక్తి అన్న ఆయన. అన్న మన మనిషికి ఎదుట మనిషికి ధైర్యం ఇచ్చే వ్యక్తి ఆయన. ఆయన అట్లా చేసుకునేమో అర్థమైతలేదు. ఏమంటారు ఒక లేడీస్ కోసం అట్లా ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళ మిస్సెస్ కూడా చాలా మంచిదే. మాకు ఇంత ముందు కూడా తెలుసు పాప అల్లలు. మీకు వ్యక్తిగత విషయాల్లో కొన్ని వేరే రిలేషన్ సంథింగ్ అని చెప్పేసి ఇప్పుడు ఆమె గురించి సూసైడ్ చేసుకున్నారు కదా, ఆ విషయాలు ఏమన్నా మీకు ముందు తెలుసా? మా ఎవరికో 3 రోజుల ముందు వచ్చిండు, యాక్సిడెంట్ అయినాక వచ్చిండు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన వచ్చిండు. వచ్చినాక ఆయన ఆయన బాధ ఏదో చెప్పిండు, మాకు చెప్పిండు. అలా బాధ ఏమో చెప్పిండు. ఆయన ఏం చేసిండో ఏదో ప్రాబ్లం అయింది అది ఇది అని చెప్పిండు. ఇంట్లో కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు అది ఇది అని చెప్పిండు. ఆమె యాక్సిడెంట్ వల్ల పట్టించుకోలేరు అని చెప్పేసి అంటారా? ఏం చెప్పారు? ఆ ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఆమె దాంట్లో మునిగిపోయినాను ఆయన. మేము సంలాంచినాం. పోటీ ఆమె చచ్చిపోయింది కదా, మనం మంచిగా ఉందాం అది అని సెట్ చేసినాం. ఒక 2 డేస్ మాకు డౌట్ వచ్చింది. అప్పటికే డౌట్ వచ్చింది మాకు ఆల్రెడీ. మీతో ఏమన్నా చెప్పిరా? అప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఏమేమి మాట్లాడారు? అదే చెప్తుండే అతను ఏంటంటే నాకు డైజెస్ట్ అవుతలేదు, ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎవరు లేరు అని చెప్పి చెప్తా ఉంటాను. అంటే ఇక్కడ పిల్లల గురించి ఏమన్నా చెప్పిరా మీకు? ఇక్కడ పిల్లల విషయం ఏం తీయలే అన్న. పిల్లలు అసలు అసలు ఈ ఫ్యామిలీ విషయంలో కాలే. ఆ ఫ్యామిలీ విషయం నన్ను తీయలే. ఆమె మీద డిపెండ్ అయిపోయింది ఆయన. ఆమె మీద డిపెండ్ అయిపోయి మొత్తం ఆమె మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ ఫ్యామిలీ వదిలేసినట్టు ఇట్లా. ఇక్కడ సొంత ఇల్లు ఉందా? ఉందన్న, సొంతం ఇల్లు ఉందన్న, అన్నీ చేసిండు. మా ఎంబడి ఒక 2 డేస్ నుంచి మా ఎంబడి ఉన్నాడు. మీరు చెప్పలేదా ఎందుకు అక్కడ పోతున్నావు ఇక్కడే ఉండవు అని చెప్పి? అన్న ధైర్యం ఇచ్చినాం. మణికొండ పోతున్నాడు కదా, మణికొండ పోకముందుకు మా ఎంబడి ఉండే ఆయన. మరి వద్దని చెప్పేసి ఇక్కడే ఉండవు అని చెప్పేసి ధైర్యం ఇచ్చినాం అన్న. మేము ఆల్రెడీ ధైర్యం ఇచ్చినాము. దానికోసం మేమేం టెన్షన్ తీసుకోకు, మా ఎంబడి ఉండు అదే. ఒంటరి వాడు అయిపోయినట్టు వాళ్ళ మొత్తం టెన్షన్ తీసుకుండు డిపోట్లో. ఆయన ధైర్యం ఇచ్చేవాడే కానీ ధైర్యం తీసుకునేవాడు కాదు ఆయన. మాకు ఏంటంటే మాకు సపోర్ట్ ఇచ్చాడు ఆయన. ఆయన షూటింగ్లో మేము అసలు ఫస్ట్ నేను ఎవరు తెలుసా, నేను ఒక ఆటో డ్రైవర్ని. మా దగ్గరికి వస్తుండే షార్ట్ ఉంటే మాత్రం, షార్ట్ ఉంది ఈరోజు నేను రానా అంటుండే. ఈరోజు షార్ట్ లేకపోతే వచ్చి మొత్తం కలిసి మా ఎంబడి తాగి ఉంటుండే. చందు అనేది ఎట్లా వ్యక్తి అంటే ఒక అంటే ఎట్లా అంటే కష్టంతో పైకి వస్తుంది, కుటుంబంతో పైకి వస్తుంది కదా, అట్లా వస్తుంది.